వెల్కమ్ టు మెగా9 టీవీ. భారత్ లో నిశ్శబ్ద విప్లవం. పెళ్లికి నో చెబుతున్న యువతరం. డేటా రివీల్ చేసిన షాకింగ్ నిజాలు. పెళ్లంటే యువత ఎందుకు వద్దంటుంది? కుటుంబ బంధాలకు విలువ లేదా? పెద్దల ఆశీర్వాదం ఇక అవసరం లేదా? పెళ్లికి ప్రత్యామ్నాయం ఏంటి? ఈ మార్పు వెనుక అసలు నిజమేంటి? లెట్స్ వాచ్. సాధారణంగా మన దేశంలో చదువు పూర్తవగానే ఒక చిన్న ఉద్యోగం రాగానే ఇంట్లో వాళ్ళు పెళ్లికి సంబంధాలు చూడడం మొదలు పెడతారు. ముఖ్యంగా ఆడపిల్లలకైతే 20 ఏళ్లు రాకముందే పెళ్లిపేటలు ఎక్కించే రోజులు ఒకప్పుడు ఉండేవి. కానీ ఈ రోజుల్లో ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. మన చుట్టుపక్కల గమనిస్తే 28 నుంచి 30 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోకుండా సింగిల్ గా ఎంతో సంతోషంగా లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఒకప్పుడు పెళ్లి కోసం వయసు చూసేవాళ్ళు, కానీ ఇప్పుడు వయసు మీద పడుతున్నా పెళ్ళంటే నో ఛాన్స్ అని అంటున్నారు. పెళ్లి ఎప్పుడు చేసుకుంటావని ఎవరైనా అడిగితే నేటి యువత ఇచ్చే సమాధానం షాకింగ్ విషయాలను బయటపెడుతోంది. ఒకప్పుడు వివాహ బంధానికి ఎంతో ప్రాధాన్యతనిచ్చిన భారతీయ సమాజంలో ఇప్పుడు యువత పెళ్లికి నో చెబుతోంది. ఇది కేవలం ఒక ట్రెండ్ కాదు, ఇది లోతైన సామాజిక మార్పుకు ఒక సంకేతం. సాంప్రదాయ బంధాలకు ప్రాణం పోసే భారతీయ వివాహ వ్యవస్థలో ఇప్పుడు యువత సరికొత్త ఆలోచనలతో ముందుకు సాగుతోంది. పెళ్లి పట్ల వారి దృక్పథం పూర్తిగా మారిపోయింది. కెరీర్, వ్యక్తిగత స్వేచ్ఛ, ఆర్థిక స్వతంత్రం వీటికి ప్రాధాన్యతనిస్తూ వివాహ బంధాన్ని వాయిదా వేయడానికి మొగ్గు చూపుతున్నారు. భారతదేశంలో పెళ్లి అనేది కేవలం రెండు మనసుల కలయిక కాదు, అది రెండు కుటుంబాల ఒక అనుబంధం. తరతరాలుగా వస్తున్న ఈ సంప్రదాయం ఇప్పుడు ప్రశ్నార్థకరంగా మారింది. తాజాగా వెలువడిన గణాంకాలు చూస్తే ఈ మార్పు స్పష్టంగా అర్థమవుతుంది. గత దశాబ్దంలో మ్యాట్రిమోనీ ప్లాట్ఫామ్లలో భాగస్వామిని వెతుక్కున్న వారి సగటు వయసు 27 నుండి 29 సంవత్సరాలకు పెరిగింది. ఇది కేవలం సగటు మాత్రమే కాదు, చాలా మంది ఇప్పుడు 29 ఏళ్ల తర్వాతే పెళ్లి ఆలోచన చేస్తున్నారని అర్థం. ముఖ్యంగా చెప్పాలంటే 2005 నుంచి 2006లో 15 ఏళ్ల వయసుకే పెళ్లి చేసుకుంటున్న బాలికల శాతం 12గా ఉండేది. కానీ 2019 నుంచి 2021 నాటికి ఇది కేవలం 1.7% పడిపోయింది. అంటే బాల్య వివాహాలు గణనీయంగా తగ్గాయని స్పష్టమవుతుంది. ఇది ఒక సానుకూల పరిణామం అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. అయితే 25 నుంచి 29 సంవత్సరాల వయసున్న మహిళల్లో పెళ్లి చేసుకొని వారి సంఖ్య 2005 నుంచి 2006లో 6% కంటే తక్కువ ఉండగా 2019 నుంచి 2021 నాటికి ఇది 10%కి పైగా పెరిగింది. ఇక పురుషుల విషయంలో అయితే ఈ సంఖ్య మరింత ఆశ్చర్యకరంగా ఉంది. అదే వయసు విభాగంలో పెళ్లి చేసుకొని పురుషుల శాతం 30% నుండి ఏకంగా 42%కి పెరిగింది. ఈ గణాంకాలు యువత పెళ్లిని ఎంత ఆలస్యం చేస్తున్నారో, కొందరు అసలు పెళ్లిని ఒక ఎంపికగా కూడా భావించడం లేదని చూపిస్తున్నాయి. వ్యక్తిగత స్వేచ్ఛకు, కెరీర్ ఎదుగుదలకు యువత అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఈ సర్వే స్పష్టం చేస్తోంది. ఒకప్పుడు పెళ్లి చేసుకుంటే జీవితం స్థిరపడుతుందని భావించేవారు, కానీ ఇప్పుడు కెరీర్లో స్థిరపడితేనే జీవితం బాగుంటుందని నమ్ముతున్నారు. యువత కెరీర్ వృద్ధికి, ఆర్థిక స్థిరత్వానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. పెళ్లి, కుటుంబ బాధ్యతలు అనేవి తమ కెరీర్ ప్రయాణానికి అడ్డంకిగా మారకూడదని చాలా మంది భావిస్తున్నారు. యూనిసెఫ్ ఫిబ్రవరి 2026లో నిర్వహించిన ఒక సర్వే ప్రకారం దాదాపు 75% మంది యువతీ యువకులు చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం సంపాదించడమే అత్యంత ముఖ్యమైన చర్య అని అభిప్రాయపడ్డారు. తమకంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవడం, సొంతంగా కారు, ఇల్లు కొనుక్కోవడం, తల్లిదండ్రులకు ఆర్థికంగా అండగా నిలబడడం అనేది ఇప్పుడు చాలా మంది యువత లక్ష్యంగా మారింది. ఈ లక్ష్యాలను చేరుకునే క్రమంలో పెళ్లి అనేది ఒక స్పీడ్ బ్రేకర్లా మారుతుందని వారు భావిస్తున్నారు. పెళ్లి చేసుకుంటే బాధ్యతలు పెరుగుతాయని, అప్పుడు కెరీర్ మీద పూర్తి స్థాయి ఫోకస్ పెట్టలేమని వారు నమ్ముతున్నారు. అందుకే బ్యాంక్ అకౌంట్లో తగినంత బ్యాలెన్స్, కెరీర్లో ఒక గట్టి స్థిరత్వం వచ్చాకే పెళ్లి గురించి ఆలోచిస్తామని వారు తెగేసి చెప్తున్నారు. పెళ్లి తర్వాత తమ నిర్ణయాలపై మరొకరి కంట్రోల్ ఉంటుందనే భయం కూడా వారిలో బలంగా నాటుకుపోయింది. దానికి తోడు తమ చుట్టుపక్కల జరుగుతున్న విడాకులు, టాక్సిక్ రిలేషన్షిప్స్ చూసి యువత మరింత భయపడుతుంది. తమను అర్థం చేసుకునే, తమ ఎదుగుదలకు సపోర్ట్ చేసే సరైన భాగస్వామి దొరికితేనే పెళ్లికి ఓకే చెబుతున్నారు తప్ప కేవలం సమాజం కోసం కాంప్రమైజ్ అవ్వడానికి ఎవరూ కూడా సిద్ధంగా లేరు. ఒకవేళ అలాంటి కరెక్ట్ పర్సన్ దొరకకపోతే జీవితాంతం సింగిల్గా ఉండడానికైనా వాళ్ళు వెనకాడడం లేదు.
పెళ్లిళ్లు లేట్ అవడానికి మరో ప్రాక్టికల్ రీజన్ కూడా ఉంది. అదే విపరీతంగా పెరిగిపోయిన ద్రవ్యోల్బణం ఖర్చులు. మన దేశంలో ఒక మోస్తారు పెళ్లి చేయాలన్నా కనీసం 10 నుంచి 20 లక్షల రూపాయలు ఈజీగా ఖర్చవుతుంది. ఈ బిగ్ ఫ్యాక్ట్ ఇండియన్ వెడ్డింగ్స్ కల్చర్ నేటి యువతను భయపెడుతోంది. ఇంత భారీ మొత్తం ఖర్చు పెట్టి ఒక్క రోజులో వేడుక చేయడం కన్నా ఆ డబ్బుతో భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్ చేయొచ్చు కదా అని ప్రాక్టికల్ గా ఆలోచిస్తున్నారు. పెళ్లి తర్వాత ఇల్లు కొనుక్కోవాలి, కార్ లోన్లు, క్రెడిట్ కార్డ్ ఈఎంఐలు కట్టాలి. ఒకవేళ పిల్లలు పుడితే వాళ్ళ హాస్పిటల్ ఖర్చులు, స్కూల్ ఫీజులు అమాంతం పెరిగిపోతున్నాయి. ఇవన్నీ ఊహించుకుంటేనే ఒక సామాన్య మధ్యతరగతి యువతకు వణుకు పుడుతోంది. చదువుల కోసం చేసిన ఎడ్యుకేషన్ లోన్లు తీర్చడానికే సగం వయసు అయిపోతున్న ఈ రోజుల్లో పెళ్లి అనే మరో అతిపెద్ద ఆర్థిక బాధ్యతను మోయడానికి వారు మానసికంగా సిద్ధంగా లేరు. ఈ కొత్త ట్రెండ్ కేవలం భారతదేశానికే పరిమితం కాదు. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఇది ఎప్పటి నుంచో ఉంది. పాశ్చాత్య దేశాల్లో చాలా మంది యువత 30ల తర్వాతే పెళ్లి చేసుకుంటున్నారు. అక్కడ వ్యక్తిగత స్వేచ్ఛ, కెరీర్ అనేవి చాలా ముఖ్యమైన అంశాలు. ఇప్పుడు అదే ధోరణి భారతదేశంలో కూడా ప్రవేశిస్తోంది. దీని వెనుక మీడియా, సినిమా ప్రభావం కూడా లేకపోలేదు. సినిమాల్లో చూపించే స్వేచ్ఛాయుతమైన జీవనశైలి, స్వతంత్ర ఆలోచనలు యువతను ప్రభావితం చేస్తున్నాయి. లివ్ ఇన్ రిలేషన్షిప్స్ పట్ల కూడా యువతలో ఆసక్తి పెరుగుతోంది. వివాహ బంధం ద్వారా వచ్చే బాధ్యతలను స్వీకరించడానికి సిద్ధంగా లేనివారు ఇలాంటి సంబంధాలకు మొగ్గు చూపుతున్నారు. అయితే భారతీయ సంస్కృతిలో వివాహానికి ఉన్న ప్రత్యేక స్థానం దృష్ట్యా ఈ మార్పులు ఏ మేరకు అంగీకారయోగ్యం అనే దానిపై చర్చలు జరుగుతున్నాయి. కుటుంబ పెద్దలు, యువత మధ్య తరచుగా ఈ విషయంలో అభిప్రాయ భేదాలు తలెత్తుతున్నాయి. అయినప్పటికీ యువత తమ నిర్ణయాలకు కట్టుబడి ఉంటున్నారు. ఇప్పుడు వివాహం అనేది ఒక సామాజిక ఒత్తిడి కాకుండా వ్యక్తిగత ఎంపికగా మారింది. ఈ పరిణామం సమాజంలో మరింత చర్చకు, ఆలోచనకు దారితీసే అవకాశం ఉంది. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల నిర్ణయాలను గౌరవించాల్సిన పరిస్థితి వస్తోంది. పెళ్లి చేసుకోకపోవడం అనేది పాశ్చాత్య సంస్కృతి అని కొందరు విమర్శించవచ్చు. కానీ నిజానికి ఇది మన సమాజంలో వస్తున్న ఒక మార్పు. విద్య, ఉద్యోగం, గ్లోబలైజేషన్ వల్ల యువత ఆలోచనల్లో వచ్చిన సహజమైన పరిణామం ఇది. పెళ్లి అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే, అదే జీవితం కాదని నేటి తరం బలంగా నమ్ముతోంది. ఇది పాత తరానికి, కొత్త తరానికి మధ్య ఉన్న జనరేషన్ గ్యాప్గా మనం అర్థం చేసుకోవాలి.